మిషన్ కొంచెం రిపేర్ ఉందని రిపేర్ అయితే చేసేస్తున్నాం మనం అయితే మిషనరీ అంత పెద్ద చేప పట్టారు అనుకోవచ్చు. హలో బా నమస్తే. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే నాకైతే తెలియదు కానీ దాదాపు 3 సంవత్సరాల నుంచి కడుతున్నాం. ఈ ఫ్లైఓవర్ అయితే ఇంకెన్ని సంవత్సరాలు కడతారో ఐడియా అయితే లేదు. గాలి అయితే చాలా ఫాస్ట్ గా వీస్తుందో ఏ ఊర్లోనో వాన అయితే పడుతున్నట్టుంది. క్లైమేట్ అయితే చాలా బాగా కూలింగ్ గా ఉందన్నమాట. క్లైమేట్ అయితే ఇకపోతే ఫస్ట్ మనకి రావడం అయితే ఒక కేజీ కొరమైన అయితే పడింది మామ. ఇదైతే మనం అప్పుడు భూమిని పట్టాం కామా అదే ప్లేస్ మామ. ఇదైతే ఇక్కడైతే చేప అనేది ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడ 10 మంది వచ్చి చేపలు పట్టేశారని నేను అనుకుంటే ఇదైతే సింగిల్ గా ఉంది మామ. సింగిల్ గా ఎంటర్ ఉంటుంది మనం అయితే పట్టేసినట్టున్నాం. నాకు తెలిసి దేవుడు రీత దీనికి భూమి మీద నోకలు ఇంకా అయిపోయినట్టుంది, చెడిపోయినట్టుంది మామ. యమధర్మరాజే మన రూపంలో వచ్చి గేలం వేసినట్టున్నాడు మామ. నాకైతే తెలిసి మావాడైతే దాన్ని టెస్ట్ చేస్తున్నాడు, అంటే తీస్తున్నాడు అనమాట. గాలం తీసినా కూడా దాన్ని అయితే గుచ్చుతున్నాడు, ఎందుకంటే పదనుందో దాన్ని టెస్ట్ అయితే చేస్తున్నాడు మావాడైతే. జస్ట్ మనం అలా గాలం దిగానే కాలువలోకి వెళ్దాం చూసింది, దానికి తెలియదు మనం వదలమనే దాన్ని. యమధర్మరాజు అయితే దాన్ని తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాడు అనమాట. ఇదేంటి యమధర్మరాజు అని వీడియో చూస్తాను, వీడియో మా పల్లె యమధర్మరాజు మామ ఇసుకిస్తాడు మమ్మల్ని అయితే. ఇదైతే కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో అయితే పడింది మామ. మీకైతే కరెక్ట్ గుర్తుందో లేదో ఇదే ప్లేస్ లో అయితే మనం భూమిని పెట్టాం. అది అక్కడైతే మనం అయితే భూమిని అయితే ఇక 1 గంట సేపు అయితే ఆడాం. అయితే ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్ళి రోడ్డు చెప్తే వీళ్ళేమో గుంతతో వేసి ఉన్నారు మా వీళ్ళైతే. ఏంటి అటు వెళ్ళి టచ్ లోపు అయితే గుంతతో వేశారన్న మీరు అనుకోవచ్చు. కాదు మామ, మనం అయితే వేరే ప్లేస్ నుంచి అయితే వచ్చాము. ఇదైతే మనం వెళ్ళే ప్లేస్ అనమాట. ఇంకా ఎలాగో తిప్పలు పడి ఇంటికి అయితే వెళ్ళాం మామ. మీరైతే వెళ్తే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది. ఫాలో అయితే మేము మంచి వీడియోతో వెళ్తాం.